హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేది గండిపేట ఈకో పార్క్. సో ఈ వీకెండ్ అయితే ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఈకో పార్క్ ఎక్కడుంది, ఎలా ఉంది, టికెట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేద్దామండి. యాక్చువల్లీ ఈ పార్క్ అయితే గండిపేట చెరువు దగ్గరలో ఉందండి. మీకైతే రైట్ సైడ్ కనిపిస్తున్న చెరువే గండిపేట చెరువు. ఈ పార్క్ అయితే కేటీఆర్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. పార్క్ ఎంట్రీ ఫీ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉందండి. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. మేము సండే వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గానే ఉంది. సో మేము వెళ్ళేసరికి అయితే 4:35 అరౌండ్ అయిందండి. ఇప్పుడు పార్క్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మెయిన్ గేట్ నుండి పార్క్ ఎంట్రన్స్ వరకు అయితే అరౌండ్ 500 మీటర్స్ వరకు అయితే ఉంటుందండి. పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదా, వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సండే వచ్చాం కాబట్టి కొంచెం బాగానే రష్గానే ఉంది. సో పార్క్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకైతే ప్లే ఏరియా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది పిల్లలైతే, కొంతమంది పిల్లలు స్కేటింగ్, కొంతమంది పిల్లలు సైక్లింగ్, ఇవన్నీ కూడా బాగానే ఆడుకుంటున్నారు. ప్లే ఏరియా అయితే పిల్లలకి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే పిక్నిక్ స్పాట్ లాగా జనాలు అయితే బాగానే యూజ్ చేసుకుంటున్నారు. ఆ పిల్లలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకైతే మేము స్పోర్ట్స్ ఐటమ్ ఏమీ తీసుకువెళ్ళలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. సో తీసుకువెళ్ళి ఉంటే చాలా అంటే చాలా బాగుండేది ఆడుకోవడానికి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిక్నిక్ స్పాట్ లాగా చాలామంది కుక్ చేసుకొని ఇంటి దగ్గర ఫుడ్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిక్నిక్ లాగా చేసుకొని తింటున్నారండి.
సన్సెట్ టైంలో వ్యూ మాత్రం అదిరిపోతుందండి. వన్ సైడ్ లేక్, ఇంకొక సైడ్ చెట్లు, చిన్న చిన్న బర్డ్స్తోనైతే వ్యూ అంటే చాలా బాగుంటుంది. నైట్ టైము లైటింగ్స్తో అయితే పార్క్ అదిరిపోయిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ అయితే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్తో అయినా విజిట్ చేయడానికి అయితే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ పార్క్కి రావాలంటే మాత్రం 4 o'clockకి ఇలా వస్తే ఒక 2 hours టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా విజిట్ చేయవలసిన ప్లేస్ అనేది చెప్తాను. పిల్లలతోనైనా ఎస్పెషల్లీ ఫ్యామిలీతో అయినా విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎలా అనిపించిందో వీడియో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే పార్క్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ పార్క్ ఎంట్రన్స్ అయితే మీకు స్టార్టింగ్లో చూపించలేదు. సో ఇప్పుడైతే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్తో అయితే ఇంకా అదిరిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలో అదే ఎక్స్ప్లోర్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు లవ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్. బై ఆల్ ఆఫ్ యూ.